జై జై పైడిమాంబ. ఈరోజు చాలా విశేషం, చాలా పర్వదినం. ఎందుకంటే శ్రీ శ్రీ పైడితలమ్మవారి దేవస్థానం మొన్న మంగళవారం నాడు అమ్మవారికి చండీ హోమం జరిగింది 16. మళ్ళా మనకి 19వ తారీఖున ఇక్కడ మన వనంగుల్లో ఈ యొక్క చండీ హోమం జరిగింది. అదేవిధంగా ఈరోజు శ్రావణ ఇది మామూలుగా వ్యాస మహర్షి యొక్క ప్రభావం చేత వ్యాస పౌర్ణమి, అదేవిధంగా గురు పౌర్ణమి. అంచేత గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం చేసేటువంటి భక్తితో చేసేటువంటి ఈరోజు ఏ కార్యక్రమం అయినా మన గురువు గారికి తప్పకుండా చెందుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గురువు మనం ఎంతో ఎత్తుకు ఎదగడం కోసం ఎన్నో కష్టాలు పడతారు, ఆయనకి ఇచ్చేటువంటి మహద్భాగ్యం. అదేవిధంగా ఈరోజు గురు పౌర్ణమి అవడం, పౌర్ణమి చాలా విశేషం. ఆషాఢ పౌర్ణమి కూడా ఈరోజు అమ్మవారికి శాకంభరీదేవిగా కూడా అమ్మవారిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనకి ఎంతో చాలా పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ మన యొక్క చండీ హోమంలో పాల్గొనేటువంటి అవకాశం మనకు రాదు. చాలా విశేషంగా ఈరోజు కలవ చండీ వినాయక అన్న పదం ద్వారాను, అదేవిధంగా అమ్మవారు మనకు చెప్పినట్టుగా మనం చాలా విషయాలు కూడా చెప్తాం. దీంట్లో అమ్మవారు వ్యోమాంజిత సంగ్రామే వ్యోమే దర్పం విభోహతి వ్యోమే ప్రతిబలోకి సమయ భర్త భవిష్యత్ అని కూడా అమ్మవారు యుద్ధం చేస్తున్నప్పుడు కూడా చెప్పారు. ఎవరైతే సంగ్రామంలో నన్ను గెలవగలరు, ఎవరు గెలవలేరు. ఎవరు నా యొక్క గర్వాన్ని అంచగలరు, ఎవరు అంచలేరు. ఎవరు నాకన్నా ఈ లోకంలో బలమైనటువంటి వారు అని అడిగిందమ్మ, ఎవ్వరూ లేరు, శివుడు తప్ప. అంచేత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపినటువంటి ఈ యొక్క అమ్మవారు మహామాయని ఛేదించేటువంటి దేవత. చండీ హోమం అంటేనే కలియుగంలో ప్రత్యక్ష ఫలప్రదమైనటువంటిది. ఎంతోమంది యొక్క చండీ హోమంలో పాల్గొంటూ సర్వమంగళ మాంగళ్య నామస్మరణ చేస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణ నమోస్తే అంటూ భక్త మహాశయులు పర్వ ఆనందంతో ఈ యొక్క చండీ హోమంలో పాల్గొన్నారు. ఇక్కడ చండీ హోమం ఒక 50 మంది, అలాగే విధంగా వనంగుడి అందు కూడా 50 మంది. ఈరోజు పౌర్ణమి ఎన్నో గిరి ప్రదక్షిణ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఇంకొక విషయం ఏమిటంటే మనకున్నటువంటి ఏ దేవస్థానం అయినా సరే, జగన్నాథ స్వామి దేవాలయం సంతపేట కావచ్చు, అదేవిధంగా శివాలయంలో ఉండే వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, దాసన్నపేట మన వెంకటేశ్వర వారి జగన్నాథ స్వామి వారి దేవస్థానం, శ్రీ పైడితలం వారి దేవస్థానం, మనకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవాలయాల్లో కూడా ఎవరైనా సరే ఈరోజు ఏ యొక్క దేవాలయానికి వెళతామో ఆ యొక్క దేవాలయం యొక్క దేవీ దేవతామూర్తుల యొక్క నామస్మరణ చేస్తూ 108 ప్రదక్షిణలు చేస్తే మనం శివ పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణం చేసినట్టే ఈరోజు. ఎందుకంటే వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు అని ఈరోజు అది కూడా చాలా విశేషం. కాబట్టి భక్తులు ఈ యొక్క 108 ప్రదక్షిణలు కూడా ఈరోజు మన దేవాలయానికి వచ్చేయడం, అన్ని దేవాలయాలు కూడా వచ్చేయడం, అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వీరందరూ కూడా ఈరోజు చండీ హోమంలో పాల్గొనడం అమ్మవారి యొక్క పూర్వజన్మ సుకృతం. కాబట్టి భక్తులు మళ్ళా వచ్చేటువంటి చండీ హోమానికి వాటికి కూడా పైగా శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం ఇంకా విశేషం. 4 మంగళవారాలు 4 శుక్రవారాలు అమ్మవారికి విశేషంగా అభిషేకము, అదేవిధంగా అమ్మవారి కుంకుమార్చన పూజలు అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. మన యొక్క దేవాలయంలో మన యొక్క దేవస్థానం ఈవో గారు, కార్యనిర్వహణాధికారి వారు ప్రసాద్ గారు మన యొక్క ఆధ్వర్యంలో చాలా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్వర్తిస్తుంటూ అమ్మవారి యొక్క ఏ పూజకి కానీ ఏ హోమానికి కానీ ఎటువంటి ఆటంకము కలగకుండా చాలా దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క సహకారంతో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా నడుస్తుంది. కాబట్టి జై పైడిమాంబ, జై జై పైడిమాంబ, సర్వే జనాః సుఖినో భవంతు. మధుపేట వద్దరు కూడా విష్ణు చక్రంతో వధానికి సిద్ధమయ్యారు. అక్కడ ప్రారంభమైందండి. దాంతో 2వ అధ్యాయంలో దేవాసురం అభూద్యుద్ధం పూర్ణమపుదశతంపుర మహిషేశ్వరానామదిపే దేవానాంచ పురందరే తత్రాసురైర్ మహావీర్యే దైవ సైన్యం పరాజితం అన్నారన్నమాట. అంటే దేవాసుర యుద్ధం జరిగింది. ఆ యొక్క యుద్ధంలో దేవతలు 1000 సంవత్సరాలు వాళ్ళతో పాటు యుద్ధం చేసి అలిసిపోయిన వారే ఓడిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారట. ఆ బ్రహ్మ శ్రీ మహావిష్ణువు దగ్గరికి, శ్రీ మహావిష్ణువు ఏమో శివుడి దగ్గరికి వెళ్ళగా అప్పుడు ఈ యొక్క రాక్షసుని ఏ విధంగా సంహారం చేయాలి అంటే ఎవరి దగ్గర ఏ ఆప్షన్ లేకపోవడం, దానికి అప్పుడు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంలో అమ్మవారు ముగ్గురు ఏకమవటం, వారికి విష్ణువు యొక్క చక్రం సుదర్శన చక్రం ఇవ్వడం, శివుడు త్రిశూలాన్ని ఇవ్వడం, దేవత ఒక్క కాలు వేస్తే సముద్రాష్టజకం పీరే అన్నారన్నమాట. సముద్రములన్నీ కూడా ఒక్కసారి అలాగ భూభ్రమణమైనట్టుగా వచ్చిందట. దాంట్లో ఆ యొక్క రాక్షసుడికి అర్థమై నాతో యుద్ధం చేయడానికి ఎవరినో తీసుకొస్తున్నారని
ఆయన యుద్ధానికి బయలుదేరి ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు 3వ అధ్యాయం చెప్పారు కదండి, తేనె స్వీకరణ చేస్తారు అమ్మ అన్నారు కదా. యుద్ధం చేస్తూ అమ్మవారు తేనె తీసుకొస్తుంటే దేవతలు చూసి యుద్ధాన్ని పక్కన పెట్టేసి ఒకసారి తేనె తాగుదామని చెప్పి కూర్చుండిపోయిందట. అలా కూర్చుంటే రాక్షసులు గర్జిస్తున్నారట. అప్పుడు అమ్మవారే చెప్పింది, దేవ్యువాచ, అమ్మవారు చెప్పింది, గర్జ గర్జ క్షణం మూఢ మధు యావత్ పిబామ్యహం మయా త్వయి హతైత్రైవ గర్జిష్యంత్యాశు దేవతాః. ఎందుకంటే కనీసం నేను తేనె స్వీకరణ చేసే సమయాన్నైనా సరే మీకు ఆనందాన్ని ఇవ్వడం కోసం తేనె స్వీకరణ చేస్తున్నాను, అంతవరకు గర్జించుకోండి. నేను తేనె స్వీకరణ ఎప్పుడైతే చేస్తానో దేవతలకు విజయాన్ని అందిస్తాను అని చెప్పిందట. అంటే ఇక్కడ రాక్షసులు వేరు దేవతలు వేరా అనేటువంటి భావన మనకి వెళ్ళింది అనుకోండి. జనరల్గా అనుకుందాం, తపస్సు చేయడం పూజ చేయడం మన హక్కు, భగవంతుడు వరం ఇవ్వడం భగవంతుడి హక్కు. దాని ధర్మములో అంటే అధర్మంగా ఎవరైతే వెళ్తారో వారిని వరం ఇచ్చినటువంటి దేవుడే సంహరించేయాలి ధర్మం కోసం. ధర్మంగా వెళ్ళే వాడి గురించి ఎవరి జోలు రారు, భగవంతుడే వాడి వెంట ఉంటారు. ఆ విధంగా ఎవరైతే వరం అందించారో ఆ వరమైనటువంటి ఆ రాక్షస సంహారం చేయడం కోసమే మధ్య తేనె స్వీకరణ చేస్తే అమ్మవారు ఈ యొక్క రాక్షస సంహారం చేస్తే పుష్పవృష్టి ముచో దేవి పుష్పములతో దేవతలందరూ కూడా అమ్మవారికి అభిషేకం చేయడం చేత 4వ అధ్యాయంలో అమ్మవారు ఈ మొదటి అధ్యాయం అంటే మొదటి యుద్ధం అయిన తర్వాత వరం ఇస్తుంది. ఏ క్షణంలో అయినా సరే మధుకీట వృత్తాంతాన్ని దేవాశ్రమ భూత్యుద్ధ ఈ యొక్క దేవతల సంహారం చేసినప్పుడు తేనె స్వీకరణ చేసిన వృత్తాంతాన్ని ఎవరైతే నాకు పారాయణం చేస్తారో హోమం చేస్తారో కనీసం నన్ను ఆ క్షణమైనటువంటి వృత్తాంతాన్ని ఎవరైతే స్మరిస్తారో వెంటనే వారి ఆపదలు నేను కాపాడుతాను అని 4వ అధ్యాయంలో అమ్మవారి చెప్పడం. దాని తర్వాత 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా ఇంకొక విషయం ఉన్నది, దాన్ని చెప్పుకుందాం. ముందు 3వ అధ్యాయం అయిపోయిన తర్వాత 5వ అధ్యాయానికి ముందు ఒకసారి చెప్పుకుందాం. జై పైడి మాంబ, జై పువ్వులు సమర్పణ చేస్తాం ఈ అధ్యాయం చివర. यदा मेरुगरे संगम तोयपरसेन तोयतः स्वाहा तस्याचित्तातोद्देवी लीलयैव शिरोत्करान् जगानतरगान् बाणे यन्तैनं शिववाचिनं स्वाहा चिच्चेतादनः सत्यगुं साधितमुत्कितम् विद्यादचैव गात्रे सच्छिन्नद्धन्वगुणंसायुः स्वाहा सुजन्नतन्वा व्रता हताश्वो हतशारथिः अप्यतावृतां देवी कट्टचर्मदरोसरः स्वाहा सिद्धमाहत्य रक्तेन दीक्षभारेण मूर्धने राजगानपुजे सव्ये धीरिलभ्येतिमेकवान् स्वाहा तस्या कट्टपदं स्वापारसालधवरन्दनां ततो च गुराः शूलं सकोपादरलोचनः स्वाहा शिक्षे पदतमस्तस्तु भद्रकाल्यां महासुरः जात्वल्यमानं तेजोभिर्विबिम्बविवम्बरात् स्वाहा तच्चूलं धीरे शूलमवञ्चना तच्चूलं सदातेन नीतस्य च महासुरः स्वाहा तत्पत्यागतगुम्बान्तरे स्थितः बाहुलिङ्गेन देतेनो चैत्रसादिनः स्वाहा युध्यमानो ततस्तो तस्मात् मागात्महि गतो युधातेन सम्प्रब्धौ प्रहारेण दिदारुणैः स्वाहा प्रहारेण शिरसा चामरस्य पुटकुटं स्वाहा उदग्रस्तरणय देव्या शिलावृक्षादिभिर्यतः कण्ठपुष्टतलैश्चैव करालस्तनिपातः स्वाहा कथापाते चूर्णयामास चोदितं भास्करं तथैव जमाहनं त्रिनेत्रं च त्रिशूलेन जघानवरमेश्वरी स्वाहा विलालस्यासिनाकाय घातयामास वैशिरः दुर्गं दुर्मुखं चोभ्रौ शरण्यमक्षयं स्वाहा एवं सङ्क्षीयमाने स्वसैन्ये महिषासुरः बाह्येन स्वरूपेण त्रादयामास तान् गणान् स्वाहा प्रहारेण गुरुपेण स्थापनां लाङ्गुलेन दास्याब्धि शृङ्गाभ्याजविदारितान् स्वाहा एकेन कांसितबलान् नादेन भ्रमणेन च विश्वासपमनेनान्यान् पातयामास भूतले स्वाहा परमधानेकम् अत्युलोकससादरः सिंहं कन्तुं महादेव्या गोपं चक्रोऽम्बिकां स्वाहा सोऽपि गोपान् महावीराक्षुन्न महीधर शृङ्गाभ्यां परवधारित्या स्वाहा समुत्पद्य सारूढाकं महासुरं पादेनाक्रम्य कण्ठे च शूलेन निमतारयत् स्वाहा पथाक्रान्ता तया निजमुद्घाटतः अर्थनिष्क्रान्त एवासी महालक्ष्मी देव्यै नागवल्ले दलत्वयजुतां सकुङ्गमपुष्पाक्षदैर्भज्यतां सकृतं इमा హవన అగ్ని ప్రతిష్టాపన చేసుకుని అగ్నిముఖాలు దేవాహ అగ్నిముఖంగా మనం ఆహుతుల్ని ఏ దేవతకైతే అర్చన చేయాలి అని సంకల్పం చేసామో ఆ దేవతలకి అందజేస్తున్నాం. అయితే హవనంలో ఒక ప్రత్యేకత ఒకటి ఉంది.
స్వాహ అనేటప్పుడు మాత్రమే ఆ ద్రవ్యాన్ని ఆ యొక్క అగ్నిదేవుడు స్వీకరించి ఆ దేవతకి అందిస్తాడు అని చెప్పి ఒక ప్రతీతి, శాస్త్రబద్ధమైనటువంటి విషయం ఒకటి. రెండోది, ఎంత ద్రవ్యం వేసామో అన్నటువంటిది కాదు ముఖ్యం, మనం ఎంత భక్తితో చేసామో అన్నటువంటిదే ముఖ్యం ఒకటి. రెండోది, శృణ్వం తుత్వా, ఆ యొక్క మంత్రాలు ఏవైతే ఉన్నాయో, శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి వినడం ద్వారానే మన పాపం ప్రక్షాళన అవుతుంది. అయితే చాలా మంది ఆతృతగా ఉవాచ అనకపోయినా సరే ఉవాచలు వెయ్యాలి, వేస్తే ఎంత వేస్తే మనకు అంత పుణ్యమేమో అన్నటువంటి భావన ఉంది. కాదు, శృణ్వం తుత్వా, ఆ మంత్రాన్ని మనం విని ఉవాచ అనేటప్పుడు మాత్రమే వేయాలి, స్వాహ అని చెప్పేటప్పుడు మాత్రమే వేయాలి. మనకట అగ్ని ప్రతిష్టాపన చేసేటప్పుడు స్వాహాదేవి స్వాహ ఓం గణారా అన్వా, ఉదాహరణకి చెప్తున్నాను, గణారా అన్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిః సీదసాదనగ్గు అనేది మంత్రం. స్వాహ అనేటప్పుడు స్వీకరించేది. స్వాహ అంటే స్వీకరించడం, తీసుకోవడం. స్వాహ అనేటప్పుడు మాత్రమే, ఉవాచ అనేటప్పుడు వెంటనే ఆ యొక్క స్వాహాకారంలో ఉవాచ వేయండి దయచేసి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా ద్రవ్యం తెచ్చుకోలేకపోతే, నా దగ్గర ఉవాచలు లేవు, ఆయన పేరు వేశాడు, లేకపోతే అలా ఆయనేమో బీజాపూర్వకం అంటే జాంకాయ వేశాడు కానీ నా దగ్గర అవి లేవు అనేటటువంటి భావన వద్దు. మన నామగోత్రాలతో, మన పేరు గోత్రంతో ఇందులో పాల్గొనడం ద్వారా, వీక్షించడం, హవనాన్ని చూడడం ద్వారా, అదే ఆ మంత్రాలను వినడం ద్వారా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది, అందులో సంశయం లేదు. కాబట్టి దయచేసి గమనించాలి, ఎవరికైతే చెప్తామో ఉవాచ వారు మాత్రమే వేయండి. ఎవరైనా ద్రవ్యాలు తెచ్చుకున్నారనుకోండి, ఆ ద్రవ్యం చెప్పేటప్పుడు ఇందాక అందరూ కొబ్బరికాయ ఏ విధంగా వేశారో చెప్పేటప్పుడు అందరూ ఆ అధ్యాయం పూర్తయిన తర్వాత ఆ ద్రవ్యాన్ని వేయండి దయచేసి. దేవ్యాయయాదమితం జగదాత్మశక్తి సమూహమూర్త్యా కామంభికా కిల దేవ మహర్ష్య బోధ్యాం భక్త్యారదాస్పవేదాది సుపానిసానః స్వాహా యస్యా ప్రభావపౌదలం భవంతో బ్రహ్మాహరస్య హి భక్తిబలం బలంజాత్ సా చండికా కిల జగత్పరిపాలనాయ నాసాయ చాసు వస్యమతిం కరోతు స్వాహా యా శ్రీ స్వయం సుకృతినాం భువనేశ్వరలక్ష్మేః పాపాత్మనాం కుతదయామి హృదయేష బుద్ధిః శతా కులదస్య ప్రభస్య లజ్జాతాన్వానతాస్పరిపాలయదేవి విష్ణుం స్వాహా కిం వర్ణయామ తవ రూపమదింజమే తత్ కిం చాదివీర్యమసురక్షయకారి భూరి కిం చాహవేషు చరితాని తావద్భుతాని సర్వేషు దేవ్యాసురదేవగణాదికేశ స్వాహా ओम कैलाक्षरमें सर्जामध्याय मुकुंदप्रिया शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी जलक्ष्मी वीरलक्ष्मी वरलक्ष्मी जागन्नाममतरोदा वरांतोपातमनिर्ग्राम करेवान्तमलास्मृता बालागोटविला क्षेत्रां तुयमुदादिश्रीन्वा शुभमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते महादेव्ये विष्णुपत्नीलक्ष्मी प्रचोदयातो कात्यायनाग्ने कन्याकुमारी गंगावती प्रचोदयातो कात्यायनाग्ने सर्वशक्ति गंगांब प्रचोदयातो सकुटुंबाक्षमस्तया विद्या भया आयुरारोग्य ऐश्वर्याभिमानका मोक्ष चतुर्विधा फलपुरुषा सिद्धेषु इष्टकाम्या फलसिद्धेषु मनोवाञ्छा फलसिद्धेषु श्री पैडमांब देवी करुणा कटाक्ष सिद्धेषु मंगलानि भवन्तु नित्यस्येषु नित्य मंगलानि भवन्तु श्री पैडमांब देवी ॐ पैडिमाम्बायै नमः। ॐ दुःखनिवारिण्यै नमः। ॐ पैडिमाम्बायै नमः।
కాంతులకు చేర్చవమ్మా అజ్ఞాన తిమిరానాలమటించేమం సుజ్ఞాన కాంతులకు చేర్చవమ్మా విజ్ఞాన దీపికలు వెలిగించి మాలో జ్ఞాన సంపదలు నింపవమ్మా విజ్ఞాన దీపికలు వెలిగించి మాలో జ్ఞాన సంపదలు నింపవమ్మా ఓ పైడి మాంబాయై నమః ఓ దుఃఖ నివారిణ్యై నమః వందనాలు 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 అందుకోగ రావమ్మ పైడి తల్లి చందనాలు 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 నీకు అందించవచ్చామి పైడి తల్లి వందనాలు 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 అందుకోగ రావమ్మ పైడి తల్లి చందనాలు 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 నీకు అందించవచ్చామి పైడి తల్లి అందరూ కొలిచారమ్మా తల్లి అందరికీ నీవేనమ్మా అందరూ కొలిచారమ్మా తల్లి అందరికీ నీవేనమ్మా కలువరేకు కన్నులతో పైడి తల్లి కోటి భక్తుల్ని కాచేవు పైడి తల్లి కలువరేకు కన్నులతో పైడి తల్లి కోటి భక్తుల్ని కాచేవు పైడి తల్లి వందనాలు 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 అందుకోగ రావమ్మ పైడి తల్లి చందనాలు 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 నీకు అందించవచ్చామి పైడి తల్లి నీ కోవెలంత అందమే పైడి తల్లి నీ కొలువెంత అందమే పైడి తల్లి నీ కోవెలంత అందమే పైడి తల్లి నీ కొలువెంత అందమే పైడి తల్లి కలువరేకు కన్నులతో పైడి తల్లి కోటి భక్తుల్ని కాచేవు పైడి తల్లి కలువరేకు కన్నులతో పైడి తల్లి కోటి భక్తుల్ని కాచేవు పైడి తల్లి వందనాలు 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 అందుకోగ రావమ్మ పైడి తల్లి చందనాలు 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 నీకు అందించవచ్చామి పైడి తల్లి శ్రీవర్ణాం హరిణీం సువర్ణ చంద్రాం లక్ష్మీ జాతవేదో మమావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం నామస్వం భక్తానం అస్వపూర్వాం దతమజాం హస్తినాగ ప్రభోదిని పయేధీర్మా దేవీ జుషతాం సాంసోత్మేతాం హిరణ్యప్రాకారాం మారుద్రాజ్వలంతైర్నృతాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం పామియో పప్పహే శ్రియం మనసక్రమాకౌటిం వాజస్కమస్తేమహే వసునాగం ముఖమన్నస్య మయశ్రీ శ్రియతాం యతః కర్ధమేన ప్రజాభూత మయసం భవకర్దమా శ్రియం వాసియమే కులే మాతరం పద్మమాలిని ఆపసృజంతు వృక్షాణి చిక్లీతోదమే గృహే యజదేవీం మాతరం శ్రియం వాసియమే కులే ఆరుద్రాం పుష్కరిణీ పుష్టిం పింగ్లాం పద్మమాలినీం ఆరుద్రాం యకరణీం యష్టిం చంద్రాం హేమమాలినీం చంద్రాం హిరణ్మయలక్ష్మీ జాతవేదో మమావహ కామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం యశుచిప్రేతో భూత్వా గృహ్యాద జమన్వహం ప్రియవంచద సజ్జంజ శ్రీకామ సతతం జపేత్ పూర్ణీరాజనం వేదాగవేదం పురుషం
మహంతం ఆదిత్యవర్ణం తమసస్తు బాలే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా పిబదం యదాస్తే దారిద్ర దుఃఖ భయహారిణి కార్తధన్య సర్వోపకారణాయ సదార్థయుక్త భక్త మహాశయులకు ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పేడతమ్మవారి దేవాలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేషమైన చండీ హోమం, అలాగే అమ్మవారికి శాకంబరీ దేవి అంటే అమ్మవారికి కూరగాయలతో అలంకారం చేశారు. దర్శనమిచ్చింది అమ్మవారి మనందరికీ కూడా. ఈ విశేషమైన కూరగాయలతో అలంకారం చేయడం విశేషం ఏమిటంటే సంవత్సరం పడుకున్నా మనకు అనేకమైన కూరగాయలతో మనం భుజిస్తూ ఉంటాం. మనం భుజించిన తర్వాత ఈ రెండింటినీ కూడా మనకు సమకూర్చేది అమ్మ లేకుండా ఈ సృష్టి లేదు. అలాంటి అమ్మవారికి ఈ కూరగాయలని మనం సమర్పణ చేయడం వల్ల ఈ కూరగాయలను పండించేటప్పుడు దాంట్లో రసాయనిక పదార్థాలు వేసి మనం పండిస్తూ ఉంటారు. అది మనం తినడం వల్ల మనకి అనేకమైన రోగాలు సంప్రాప్తమవుతూ ఉంటాయి. ఆ రోగాలను పోగొట్టే శక్తి ఎవరికి ఉంది? జగన్మాతైన అమ్మవారికి. అలాంటి అమ్మవారు ఆ కూరగాయలను అమ్మవారు అలంకరణ చేసుకోవడం వల్ల ఆ కూరగాయల్లో ఉన్న రసాయనికాల సంబంధమైన అన్నింటినీ కూడా తీసి మంచి ఫలాన్ని ఆ కూరగాయల్లో అమ్మవారి శక్తిని సమకూర్చాలని ఆ కూరగాయల్ని అమ్మవారికి సమర్పించడం వల్ల మన ఒంట్లో ఉన్న ఆ రోగాలన్నీ భోగాలని పోటేటట్టుగా ఆ శాకంబరీ దేవి అవతారంతో అమ్మవారికి ఈరోజు భక్తులకు దర్శనం ఇచ్చింది. అలాంటి ఈ అమ్మవారి దేవాలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి జరిగే విశేషమైన చండీ హోమం సుమారు ఒక 21 మంది దంపతులు కూర్చొని ఈ చండీ హోమ కార్యక్రమంలో చాలా విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీకు పాల్గొనే అవకాశం లేకపోయినప్పుడు దూర శ్రవణంలో ఉంటున్న వాళ్ళకి కూడా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ చండీ హోమం చూసే అవకాశాన్ని యూట్యూబ్ ద్వారా కలిగింపజేస్తున్నారు. మీరు చేయడానికి అవకాశం లేకపోయినా దూరం నుంచి కూడా దాన్ని చూడడం వల్ల కూడా మీకు ఆ ఫలితం సంప్రాప్తమవుతుంది. ఈ కలియుగంలో మీరు నామం చేత కూడా శృతి చేత కూడా ఈ చూడడం వల్ల దాన్ని ధరించడం వల్ల అలాగే చూడడం వల్ల కూడా మనకి అనేక ఫలితాలని సంప్రాప్తమవుతాయి. అలాంటి చండీ హోమాన్ని మీరు చూసి ధరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి కృపకు పాత్రులవుతారని కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 2 దేవాలయాల్లో కూడా చండీ హోమం ఈ రోజు నిర్వహించబడుతుంది. మీరందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి కృపకు పాత్రలవుతారని మరీ కోరుతూ సెలవు తీసుకున్నాం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. అవ్వాకులు ముందుకు చేస్తే వాళ్ళు వేసేస్తారు. జరుగుతుంది. ఏడో అధ్యాయం పూర్తవుతుంది. 7వ అధ్యాయంలో అమ్మవారికి కూష్మాండం అంటే తీపి గుమ్మడికాయని సమర్పణ చేస్తారు. ఈ తీపి గుమ్మడికాయ మరో ఉపయోగం ఉంది. తీపి గుమ్మడికాయ కనుక సిద్ధం మనం బయట పారేస్తాం, కానీ దానివల్ల కూడా ఉపయోగం ఉంది. ఆ గింజలని ఎండబెట్టి తింటే చాలామందికి అందరికీ కూడా మూడు సరుకులు వచ్చేస్తున్నాయి. ఈ గుజ్జు దాంట్లో అరిగిపోవడం వల్ల మనకు మూడు సరుకులు వస్తాయి. ఆ పిక్కల తాలూకా తినడం వల్ల ఏంటంటే ఆ గుజ్జు ఏర్పడుతుంది ఆ మురుకుల్లో. అలాంటి సంబంధమైన రోగం ఏమైనా ఉంటే కూడా దాన్ని పోగొట్టమని అమ్మవారికి చెప్తూ ఆ ద్రవ్యాన్ని అక్కడ హోమంగా వేస్తారు. అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి.
అంటే చెరుకు మొక్కను సమర్పణ చేస్తారు. ఈ చెరుకు మొక్కని సమర్పణ చేయడం వల్ల ఏంటంటే చెరుకులో ఒక విధమైన గుణం ఉంది. దానికి ఏమిటంటే మనకు శక్తిని పెంపొందిస్తుంది. ఇమ్యూన్ చేసి చాలా కరోనా చాలా నర్మల్ కలిసి చూసారా, అలాంటి టైంలో ఈ చెరుకు తాలూకా రసాయనం సేకరించడం వల్ల వారికి ఆ శక్తి కొంత ఆ శక్తి పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది. అలాంటి చెరుకు మొక్కని ఇందులో వేస్తున్నారు. 8వ అధ్యాయంలో అందరూ కూడా చెరుకు మొక్కని అందరికీ కూడా తీసుకొని సమర్పణ చేసి చూపిస్తారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. కోట శక్తిని వంట పైడి తల్లి, కోటి వెలుగులతో ఉంటావే పైడి తల్లి. కోట శక్తిని వంట పైడి తల్లి, కోటి వెలుగులతో ఉంటావే పైడి తల్లి. కోరుకున్న వారికి పైడి తల్లి, కొంగు బంగారం నీవేలే పైడి తల్లి. కోరుకున్న వారికి పైడి తల్లి, కొంగు బంగారం నీవేలే పైడి తల్లి. వందనాలు 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 అందుకోగలవమ్మ పైడి తల్లి. సందనాలు 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 నీకు అందించవచ్చామి పైడి తల్లి. ఉత్తరాంధ్ర దేవతవు పైడి తల్లి, విజయనగర వేలుపువు పైడి తల్లి. ఉత్తరాంధ్ర దేవతవు పైడి తల్లి, విజయనగర వేలుపువు పైడి తల్లి. సిరిమానుల వస్తావు పైడి తల్లి, మాకు సిరులిచ్చి వెళతావు పైడి తల్లి. సిరిమానులు వస్తావు పైడి తల్లి, మాకు సిరిలిచ్చి వెళతావు పైడి తల్లి. వందనాలు 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 అందుకోగలవమ్మ పైడి తల్లి. సందనాలు 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 నీకు అందించవచ్చాము పైడి తల్లి. నీకు అందించవచ్చాము పైడి తల్లి. నీకు అందించవచ్చాము పైడి తల్లి. జయ జయ పైమాంబ. అబ్బాయి వచ్చింది ఫలాలని బాగా చేసుకోండి. ఇక్కడ ఫలాలను తీసుకోండి. సమస్త
పట్టుకోండి రండి. महालक्ष्म्याय नमः नमः शंभवे जय योभवे जय शंकराय जय स्कराय नमः शिवाय रुद्राय स्वाहा रुद्राय नमः गौरी स्वाहा अग्निद्वाराय नमः यमाय समदा सर्वाय मानुजाभिः यज्ञाय जग्राय स्वाहा यमद्वाराय नमः स्वाहा वर्णद्वाराय नमः तवाय नमः ध्यानरेणः रुद्राः वायुद्वाराय नमः सोमादेन सर्वं नमः सोमाय कर्मण्योदात्मय रुद्राः कुडेराय नमः तनीसा नैजगाः सोमये भूताना सृष्टे स्वाहा यथानं सर्वदोषहर्ताय इष्टकरुष्य स्वाहा अग्निर्नमः स्वाहा सूर्यायोगन ओम मूर्धनस्य स्वाहा प्रजापतये नमः आगमकात् प्राणानादिज्ञा विष्णुर्विष्णुः पूर्णाभुतो मङ्गलविष्णु మా కొంచెం అనుకున్నాము. दुर्गाणि विश्वानावे वसन्तं दुरिताचक्निः कामग्निवर्णान्दवधाद्वन्दें वैरोधनीं कर्मबले विदुष्टा दुर्गां देवीं शरणमहं सुतरसुतरधे नमः अग्रे त्वं वारयानभ्यो अस्मान् सत्यभिरति दुर्गाणि विश्वा प्रोक्ष्य भृत्ते बहुलान वर्वे पुवाधाकायतनयायतं यो विश्वानि न दुर्गः जातवेदश्चन्दन्ननावादुरिदादिवर्गे अग्ने अत्रिवं मनसा गुणानो अस्माकं भूतिविदातनूना अनादिनकुन्दहमानभोग्यमग्निकुम्भुवेम परमात्सदस्तादु दुर्गानि विष्ठाक्षामद्देवो अतिदुरिताच्यग्निः रत्नाटिकमेभ्यो अर्धरेषुदनाच्यहोदानव्यत्सदच्चे स्वाञ्चाग्नेतनवं गर्भयित्वात्मभ्यं जदोवगमाय दत्त्वा ओभ्यर्जत्वमयगानिषिक्तन्दवेन्द्रविष्णो रणसञ्जरेव नागस्य पुष्पमपि सम्बरा नो वैष्णवे लोक यमादयन्दा कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् पूर्णाहुतिमुत्तमान् जहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अदोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते सप्तते अग्ने सप्तधामप्रयाणे सप्तहोत्रा सप्तदात्रायन्ति सप्तयोगेन प्रस्वात्कृतेन ये सप्तपरमा पूर्णाहुतिर्धमाङ्गभावे अहोपूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते वसोधारान् विहोति वसो मेदारबिम्बमान आज्येन विहोति ते देवा आज्यो सत्यमेव यज्ञमे प्रियञ्जमे गामज्जमे गामज्जमे सौमनसज्जमे भद्रञ्जमे श्रेयज्जमे उच्चमे भगज्जमे द्रवणञ्जमे युन्दाजमे दत्ताजमे क्षेमञ्जमे विजञ्जमे विस्मञ्जमे महज्जमे सभिज्जमे ज्ञातञ्जमे सूर्यमे प्रसूर्यमे स्वैरञ्जमे लयज्जमे अमृतञ्जमे नामयज्जमे जीवायुतायुत्वञ्जमे अनमित्रञ्जमे भयञ्जमे सुरञ्जमे सैनञ्जमे शोषाजमे सुरञ्जमे नाय विद्महे सर्वसिद्धोधीमहे दुर्गप्रचोदयात् कात्यायनाय विद्महे सर्वसिद्धोधीमहे तन्नो श्रीवैष्णवाम्ब प्रचोदयात् सर्वं वै पूर्णाहुतिः
वसोमेव प्रदतिष्ठति वसोधाराञ्जुहोति वसोमेधारब्रह्मवान आद्येन प्रतिष्ठति पूर्णादिमुहूर्ताः सुमुहूर्तोऽस्तु पूर्णमति पूर्णं मे भूया अक्षतमति मामे चेष्टा अక్కడ పూర్ణ దర్శనం ఈ వెంకట సత్యం అక్షతమతి మామే చेष्टा पवित्र आत्मानं तेन सहस्रधारेण भावान्यमनन्दमां राजावच्च पवित्रो रोग्यामगंहरणमेयां तेन ब्रह्म विदोदया योगं ब्रह्म पुनेमहे इन्द्रस्मनेतु నాగాది బడిస్తన భక్తరే విశ్రచేదు నాగాది బడిస్తన అగ్నివరం కృత్యా అగ్నే నమః ఉపవాయ నమః ఉదాహనే నమః సర్వభక్తనే నమః దేవముఖాయ నమః సప్తజుప్పాయ నమః వైశ్వానరాయ నమః యాదవేదతే నమః రాగద్దే దద్దే విగ్రహం ప్రణాసే రాగదే వీర్వా పురాణం భగవన్ దివాత్రాపై దేవసిద్ధైవాపుసమన్యస్వాహ అనుమతేర్మన్యస్వాహ దేవతవిదప్రసవా విజయనగరేశ్వరి నీరాజనం పైడి మామకు స్వర్ణ నీరాజనం ఉదయ రవిబింబమై వెలుగొందు మా తల్లి నుదుట కుంకుమకు నీరాజనం నీలకంఠుని మేని సగభాగమైనట్టి ఆనంద భైరవికి నీరాజనం జగమేల